ఇక మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నటువంటి ఆదేశాలను జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. వర్షాల నేపథ్యంలో మూసీ నీటి పట్టాలపైన నిఘా కొనసాగిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలి అంటూ అధికారులకు సూచిస్తున్నారు ఆయన. వర్షాల సమయంలో మూసీతో పాటు వరద ప్రాంతాలకు వరద అనేది ఇంకా జనావాస ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేస్తున్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనుల్ని ఆయన పరిశీలించారు. వీలైనంత త్వరగా ఆ బ్రిడ్జి పనులు కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరాన్ని అధికారులకు ఆయన సూచిస్తున్నారు. సో అక్కడ వరద అనేది సమీప ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. మూసీ నేపథ్యంలో వర్షాల నేపథ్యంలో మూసీకి వస్తున్నటువంటి వరద, తర్వాత జనావాసాల్లోకి వెళ్తున్నటువంటి వరద పైన ఎప్పటికప్పుడు ఒక అంచనా కలిగి ఉండాలి, నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలంటూ అధికారులకు సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. మూసారాంబాగ్ బ్రిడ్జి పనుల్ని పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఆ పనులను వేగవంతంగా కంప్లీట్ చేయాలి. తర్వాత మూసీకి వరద మరింతగా వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఆ వరద జనావాస ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ పరిస్థితిని అంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, జీహెచ్ఎంసీ కమిషనర్ మూసారాంబాగ్ బ్రిడ్జి పనుల్ని పరిశీలించారు, అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. సో వరదను ఎప్పటికప్పుడు ఎట్లా సమీక్షించాల్సినటువంటి అవసరాన్ని ఆయన చెప్పారు, అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అప్రమత్తం చేశారు అధికారులను. ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూనే అక్కడ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కొంత వారికి సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రాంత బ్రిడ్జి పనులను కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వరద ఉధృతి, ఎందుకంటే ఇప్పటికే ఇమాక్ టైగర్ గేట్లు ఓపెన్ చేయడం, అక్కడ సర్వీస్ రోడ్ నుంచి కూడా భారీగా మూసీ ఉధృతిగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, వరద నీరు ఎక్కువగా మూసీలోకి చేరుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం కూడా ఆ ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఉన్నటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ అధికారులు అప్రమత్తంగా ఉన్నారా లేదా అన్న అంశాలపైన కూడా కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుస్తున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ప్రయాణించి ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ వెళ్లి క్షేత్రస్థాయిలో నీటి ప్రవాహ ఉధృతి ఏ విధంగా ఉంది అన్న అంశాలపైన కూడా కమిషనర్ ఆరా తీశారు. అధికారులు ఉధృతి పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా కొంత అక్కడ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్ల పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జీహెచ్ఎంసీకి రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. సంబంధిత శాఖలకు సంబంధించిన సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పి కూడా కమిషనర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.